హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 87th వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ టీ సెక్షన్. సో ఈ వీడియోలో మనము టీ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎక్కడుందో లొకేట్ చేద్దాం. అంటే సెంట్రాయిడ్ టీ సెక్షన్కి ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ టీ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. సో ఆ టీ సెక్షన్ వచ్చేసి ఇది. ఓకే, ఈ టీ సెక్షన్లో మనకి ఎన్ని సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి? 2 సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, సెకండ్ వన్ వచ్చేసి ఇది. అండ్ మీరు కరెక్ట్ గమనించినట్టయితే 2 సింపుల్ సెక్షన్స్ షేప్ ఏమున్నది? రెక్టాంగిలే ఉన్నది. అండ్ ఆ రెక్టాంగిల్కి సంబంధించిన డైమెన్షన్స్ కూడా మనకి ఇచ్చినారు. ఓకే, అండ్ ఈ సెక్షన్కి రిఫరెన్స్ యాక్సిస్ వాళ్ళు ఇవ్వలేదు, మనం కన్సిడర్ చేసుకున్నాము. సో దీని గురించి మనము తర్వాత మాట్లాడదాం. సో బేసికల్గా ఇట్లాంటి కాంప్లెక్స్ సెక్షన్స్కి కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కుంటాము? ఒక చిన్న ఫార్ములా వాడి. సో ఆ ఫార్ములా వచ్చేసింది, సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ ఈజ్ గివెన్ బై x bar is equals to a1x1 plus a2x2 by a1 plus a2, y bar is equals to a1y1 plus a2y2 by a1 plus a2. ఓకే, సో ఇవి సాల్వ్ చేసి ప్రొసీడ్ అయ్యే కంటే ముందు మనము స్టెప్ 1 విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనము ఈ కాంపోజిట్ సెక్షన్ సాల్వ్ చేసేటప్పుడు స్టెప్ 1 మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రిఫరెన్స్ యాక్సిస్. సో రిఫరెన్స్ యాక్సిస్ని మనము ఎట్లా కన్సిడర్ చేస్తున్నాము? ఆల్రెడీ వాడు ఇచ్చిండా లేదా మనం తీసుకోవాలా? సో తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమ్లో అయితే మనకి వాడు రిఫరెన్స్ యాక్సిస్ ఇవ్వలేదు, రిఫరెన్స్ యాక్సిస్ మనమే కన్సిడర్ చేసినాము. సో రిఫరెన్స్ యాక్సిస్ని ఎట్లా కన్సిడర్ చేయాలి? నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ కాంపోజిట్ సెక్షన్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన బేసిక్ థింగ్స్ ఏందో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎప్పుడైనా కాంపోజిట్ సెక్షన్స్ డీల్ చేసేటప్పుడు మన స్టెప్ 1 ఏంటంటే రిఫరెన్స్ యాక్సిస్ చూడాలి. సో ఒకవేళ ఇవ్వకపోతే మనం రిఫరెన్స్ యాక్సిస్ ఎట్లా తీసుకోవాలి? స్టెప్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రిఫరెన్స్ యాక్సిసే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అయి ఉండాలి. మ్యాక్సిమం మనము ఎట్లాంటి యాక్సిస్ తీసుకోవాలంటే ఏదైతే రిఫరెన్స్ యాక్సిస్ తీసుకుంటామో అది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అయి ఉండాలి. ఒకవేళ ఆ సెక్షన్కి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది లేదనుకోండి, మనము ఆ సమ్ముకి కావాల్సినట్టు యాక్సిస్ని ఏమంటారు, ఆ షేప్ అంటే ఆ కాంపోజిట్ సెక్షన్ యొక్క షేప్ బట్టి మనము రిఫరెన్స్ యాక్సిస్ని తీసుకుంటాం. బట్ ఇక్కడ మనకి ఈ టీ సెక్షన్లో ఈ పర్టికులర్ టీ సెక్షన్ కన్సిడర్ చేసుకుంటే మనకి రిఫరెన్స్ యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీద తీసుకోగలిగే ఛాన్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, రిఫరెన్స్ యాక్సిస్ ఎట్లా తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి YY డాష్, ఇది వచ్చేసి XX డాష్. ఇందులో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఏదంటే చూడండి, YY డాష్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో అసలు ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏందో తెలుసా మీకు? సింపుల్, ఏదన్నా ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి. నేను ఇప్పుడు ఈ YY డాష్ యాక్సిస్ని బేస్ చేసుకొని నేను ఈ టోటల్ టీ సెక్షన్ని 2 ఐడెంటికల్ షేప్స్గా డివైడ్ చేయొచ్చు. కావాలంటే ఒకసారి మీకు చిన్నగా వేస్తా. సో దీన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తే ఇది ఒక పార్ట్ వస్తుంది మనకి, ఇది ఒక పార్ట్ వస్తుంది. వచ్చినాయా లేదా? సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని మీరు కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ 2 సిమిలర్ లేవా? సేమ్ ఉండవు కానీ సిమిలర్ ఉన్నాయా లేదా అంటే వాటిని ఐడెంటికల్ అంటాం, చూడ్డానికి ఒకేలా ఉండడము. ఓకే, సో ఇవి ఐడెంటికల్ పీసెసా కదా? సో అబౌట్ వన్ యాక్సిస్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు డివైడ్ a shape into n number of identical pieces, then the axis is said to be axis of symmetry. సో ఏ యాక్సిస్ని అయితే బేస్ చేసుకొని మనము ఒక షేప్ని ఎన్ని ఐడెంటికల్ పీసెస్గా డివైడ్ చేయగలుగుతామో అప్పుడు దాన్ని మనం యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటాము. సో ఇప్పుడు మనం ఎన్ని ఐడెంటికల్ పీసెస్గా డివైడ్ చేయగలిగినాం కదా, సో దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఫర్ టీ సెక్షన్.
సో ఇప్పుడు ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ తోటి యూజ్ ఏంది అంటే సింపుల్, మనకి ఒక కాన్సెప్ట్ ఉంది. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్లో నేను ఆల్రెడీ మీకు చెప్పిన కాన్సెప్ట్ గురించి ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ షేప్స్ లేదా సెక్షన్స్ లేదా కొన్ని ఫిగర్స్కి ఏమవుతుందంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీదనే ఉంటుంది సెంట్రాయిడ్ అనేది. సో ఇట్ సెక్షన్స్కి లేదా షేప్స్కి లేదా ఫిగర్స్కి సెంట్రాయిడ్ అనేది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీద ఉంటుంది. సో వన్స్ మనం యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కనుక్కున్నాం అనుకోండి, మనకి తెలిసిపోతుంది ఓకే సెంట్రాయిడ్ అనేది. ఇప్పుడు మీరు చూసుకోండి, ఈ పర్టికులర్ కేసులో మన టీ సెక్షన్లో కన్సిడర్ చేస్తే సెంట్రాయిడ్ అనేది ఇప్పుడు YY డాష్ యాక్సిస్ మీద ఉంది. సో ఇప్పుడు మనకి సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. ఎట్లా అని అంటారా, చూడండి ఇక్కడ మనకి X బార్ ఉంది, Y బార్ ఉంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ Y యాక్సిస్ మీద ఉందని తెలిసింది కాబట్టి జస్ట్ మనం Y బార్ కనుక్కుంటాం. ఎందుకంటే ఓన్లీ Y యాక్సిస్ మీద ఉన్నప్పుడు X బార్ ఎందుకు కనుక్కుంటాం మనం. సో X బార్ వాల్యూ వచ్చి 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఓన్లీ Y బార్ వాల్యూ కనుక్కోవాలి. అంటే మనం క్యాలిక్యులేషన్ని తగ్గించినట్టా లేదా. సో ఈ కాన్సెప్ట్ వాడి మనము మెథడ్ ఆఫ్ సాల్వింగ్ సెంట్రాయిడ్ని ఈజీ చేసుకుంటాము. ఓకేనా. సో ఇప్పుడు మనకి సెంట్రాయిడ్ వచ్చేసి YY డాష్ మీద యాక్సిస్ మీద ఉంది కాబట్టి Y బార్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ ఫార్ములా తోటి ముందుకు ప్రొసీడ్ అవుదాం. సో ఈ ఫార్ములాలు ఏమంటుంది చూడండి, Y బార్ ఇది ఈక్వల్స్ టు A1Y1 ప్లస్ A2Y2 బై A1 ప్లస్ A2. సో ఇందులో ఏవేవి కనుక్కోవాలి మనము, సింపుల్ 2 ఏరియాస్ కనుక్కోవాలి, సెక్షన్ 1 ఏరియా, సెక్షన్ 2 ఏరియా అండ్ Y1 Y2. సో ఈ Y1 Y2 అంటే ఏంది, A1 A2 అంటే ఏందో మీకు క్లియర్గా చెప్తా. సో ఫస్ట్ మనం ఏంటంటే A1 A2 కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ A1 అంటే ఏంది, ఏరియా ఆఫ్ సెక్షన్ 1. ఓకే, ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఈ టీ కాంపోజిట్ సెక్షన్లో మనకి 2 సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 1, సెక్షన్ 2. సో A1 అంటే ఏరియా ఆఫ్ సెక్షన్ 1 అంటే ఈ సెక్షన్ యొక్క ఏరియా. సో దిస్ ఈస్ A1. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెక్షన్ 2 అంటే ఏంది, ఈ సెక్షన్ 2 యొక్క ఏరియా వచ్చేసి A2. సో ఫస్ట్ A1 ఎట్లా కనుక్కోవాలి చూడండి, ఈ సెక్షన్ 1 యొక్క షేప్ ఏంది, రెక్టాంగిలే కదా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంది, లెంత్ ఇంటూ బ్రెత్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్, ఇది ఈక్వల్స్ టు లెంత్ ఎంత ఇచ్చింది మనకి 20, ఇది ఎంత 100. సో 100 ఇంటూ 20 ఇది ఈక్వల్స్ టు A1 ఇది ఈక్వల్స్ టు 2000 mm². ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైమెన్షన్స్ అన్నీ ఎంఎంలోనే ఉన్నాయి. ఓకేనా. సో A1 ఇది ఈక్వల్స్ టు 2000 mm². సిమిలర్గా ఏరియా ఆఫ్ సెక్షన్ 2 అంటే A2 ఎట్లా సేమ్, A2 కూడా అంటే సెక్షన్ 2 కూడా వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి దాని ఏరియా కూడా ఎంత అయిపోతుంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్. డైమెన్షన్స్ ఏమేమి ఉన్నాయి, లెంత్ వచ్చేసి 100, బ్రెత్ వచ్చేసి 20. సో 100 ఇంటూ 20 ఎంత, A2 ఇది ఈక్వల్స్ టు 2000 mm². సో A1 వచ్చేసింది, A2 వచ్చేసింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది, Y1 అండ్ Y2. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ Y1 అంటే చూడండి, ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. అసలు ఈ పాయింట్ ఏంది అనే డౌట్ మీకు వచ్చిందా లేదు. ఆ పాయింట్ ఏంటంటే సపోజ్ ఇది వచ్చేసి ఏంది సెక్షన్ 1 కదా, ఈ సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడే ఈ పాయింట్. అయితే మీకు సెక్షన్ 1 సెంట్రాయిడ్ ఎట్లా తెలిసిపోయింది ఆల్రెడీ చెప్పండి. ఎట్లా తెలిసిపోయిందంటే సింపుల్, ఇది ఏ షేపు, రెక్టాంగిల్ షేప్. రెక్టాంగిల్ షేప్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లోనే ఉంటుంది. అది మనం కనుక్కున్నామంటే కనుక్కోలేదు. ఆల్రెడీ వేరే వీడియోస్లో ఏమైనా చేసినామంటే అది కూడా లేదు. కానీ ఎట్లా చెప్పగలుగుతున్నామంటే చూడండి, సింపుల్గా చూడండి, రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ సర్కిల్ కానీ ఇట్లాంటి షేప్స్ అన్నిటికీ సెంట్రాయిడ్ అనేది సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. చూడండి, సెంటర్. ఓకే, వీటికి సపరేట్గా మనం ఏమి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయనక్కర్లేదు. నేను ఓన్లీ కొన్ని షేప్స్కి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసిన నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీరు రెక్టాంగిల్కి సెంట్రాయిడే కనుక్కోలేదు, మీరు సెంట్రాయిడ్ ఎట్లుంటుంది, సెంట్రాయిడ్ సెంటర్లో ఎట్లుంటుంది అని చెప్పగలుగుతారని అంటారు. సో ఇట్లాంటి సింపుల్ ఫిగర్స్కి, సింపుల్ షేప్స్కి సెంట్రాయిడ్ అనేది సెంటర్లోనే ఉంటుంది. సో ఇక్కడ రెక్టాంగిల్కి కూడా సెంట్రాయిడ్ అనేది సెంటర్లో ఉంది. సో ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ సెక్షన్ 1 సెంట్రాయిడ్కి మధ్య డిస్టెన్స్ని Y1 అని అంటాం. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ వచ్చేసి ఇది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని Y1 అని అంటాం.
సో చూడండి ఈ టోటల్ ఎంత 100 ఉంది. నేనేమన్నా రెక్టాంగిల్కి సెంటర్ మిడిల్లో ఉందన్నా కదా. సో ఇది 100 అంటే 100కి హాఫ్ చేస్తే సెంటర్ వచ్చేస్తుంది కదా, మధ్యలో ఉంది కదా. సో 100కి హాఫ్ ఎంత 50. సో y1 వాల్యూ ఎంత చూడండి, y1 is equals to 100/2 which is nothing but 50. సో y1 is equals to 50. నెక్స్ట్ y2. సో y2 అంటే ఏంది, సింపుల్ సెక్షన్ 2. సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్ నుంచి అండ్ సెక్షన్ యూ సెంట్రాయిడ్ నుంచి ఎక్స్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని మనం ఏమంటాం, y2 అంటాం. సో ఇప్పుడు మీరు చూడండి సెక్షన్ 2 కూడా వచ్చేసి రెక్టాంగిలే. సో సెక్షన్ 2 రెక్టాంగిల్ అంటే సేమ్ సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి ఇది ఎంత ఉంది, 20 ఉంది. 20 అంటే సెంటర్లో ఉండాలంటే హాఫ్ కదా. సో ఇక్కడ ఉంటుంది, అవునా కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, సింపుల్. ఫస్ట్ మీరు చూసుకోండి, నేను ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 100, అవునా కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సెంటర్ వరకు డిస్టెన్స్ ఎంత, ఆల్రెడీ మనం మెజర్ చేసినాం. 20/2 ఎంత, 10. అర్థమైందా. ఇక్కడ నుంచి ఇక్కడికి 100 ప్లస్ ఇదంతా 20/2 10. సో y2 is equals to 100 plus 20/2, 2 1 2 10, y2 is equals to 110. సో క్లియర్గా అర్థమైందా. ఇక్కడ నుంచి మెజర్ చేయాలి కాబట్టి ఈ డిస్టెన్స్ అంతా, అర్థమైందా. సో మనకి అన్నీ వచ్చేసినాయి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. y bar is equals to a1 y1 plus a2 y2 by a1 plus a2. సో y bar is equals to a1 2000 into 50 plus a2 y2 2000 into 110 by a1 plus a2 2000 plus 2000. సో అదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే y bar is equals to 80. అంటే దాని అర్థమైంది. ఇప్పుడు సెంట్రాయిడ్ అనేది ఎక్కడ లొకేట్ అయిందంటే చూడండి, సెంట్రాయిడ్ లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్. With respect to xx dash axis, it is located 80 meters from xx dash axis. అంటే ఇక్కడ ఉండొచ్చు, అంటే xx dash axis నుంచి 80 సెంటీమీటర్స్ దూరంలో లొకేట్ అయ్యి ఉందని అంటుండు. సో క్లియర్గా అర్థమైందా టీ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.